అయ్యా బాబోయ్, ఇండియాలో కన్సల్టెన్సీ ఏంట్రా బాబు ఇంత దారుణంగా తయారైనాయి. వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి అసలు మెయిన్ డాక్యుమెంట్లు లేపేస్తున్నారు అప్లికేషన్లో. మొన్న నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, భయ్యా ఒకసారి నా అప్లికేషన్ చూడు, పేరెంట్స్కి విజిటర్ వీసా చేశాను, రిజెక్ట్ అయింది అన్నాడు. ఆ అబ్బాయి ఏమో పర్మనెంట్ రెసిడెంట్. ఇండియాలో కన్సల్టెన్సీ వాళ్ళు ఏమో అసలు ఏం అవసరం లేదు సార్, మీ ఫైనాన్షియల్స్ పెట్టండి, ఇండియాలో మీ పేరెంట్స్ ఫైనాన్షియల్స్ పెట్టండి, 100% వచ్చేసిద్ది, విజిటింగ్ వీసా చాలా ఈజీగా అప్రూవ్ చేసేస్తారు పిఆర్ ఉన్న వాళ్ళకి అని చెప్పాడు. సర్లే నేను డాక్యుమెంట్స్ చూస్తే మెయిన్ డాక్యుమెంట్ లేసిపోయింది దాంట్లో. ఏంటయ్యా అది అంటే లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. మీరు కెనడాకి ఏ అప్లికేషన్ ఏమన్నా వేయండి, విజిటింగ్ వీసా కానీ వర్క్ పర్మిట్ కానీ పిఆర్ కానీ ఏది వేసినా కానీ లేసినా లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కన్ఫామ్గా పెట్టండి. ఎందుకంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తే వాడికి ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మీరు ఏం రాశారు అనేది వాడు 100% చదువుతాడు. దాన్ని బట్టి వాడు అసెస్మెంట్ చేస్తాడు, మీరు వెనక్కి వెళ్ళిపోతాడా ఉంటారా అని చెప్పి. ఒక్కోసారి రిజెక్ట్ చేయడానికి వేరే కారణాలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్ లేదు అంటే కనుక మీరు గుండెల మీద చేసుకుని 99% మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోద్ది. సో ఈ మిస్టేక్ మాత్రం అసలు ఎప్పుడు చేయమాకండి. కన్సల్టెన్సీ వాడు కనుక లెటర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏం పర్లేదు అన్నాడంటే వాడిని అయితే ముందు మార్చేసేయండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి.